స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. సిట్రజిన్, ఎవిల్ వంటి మాత్రలు ఎలర్జీల నుంచి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి. మూల కారణాలను గుర్తించి వాటికి చికిత్స తీసుకుంటే ఎలర్జీల బెడదను శాశ్వతంగా తప్పించుకోవచ్చు. ఎలర్జీలకు చికిత్స, నివారణ మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎలర్జీలకు సంబంధించి ఒకటి, తినే ఆహారాల వల్ల వస్తుంటే వాటిని గుర్తించి దూరంగా ఉంచటం. అలాగే ఎలర్జీలు ఏ రూపంలో కనిపిస్తున్నాయన్నది కూడా గుర్తించటం ముఖ్యం. ఇక చర్మానికి సంబంధించి కూడా స్క్రాచ్ టెస్ట్, ప్యాచ్ టెస్టులు చేయించటం వల్ల కూడా ఎలర్జీలకు సంబంధించి కొంత సమాచారం లభించే అవకాశం ఉంది. ఇక రక్త పరీక్షలు చేయించుకోవటం వల్ల రోగ నిరోధక వ్యవస్థ ఎలా స్పందిస్తుందనే దానిని బట్టి కూడా ఎలర్జీల సమాచారం కొంత లభిస్తుంది. ఎలర్జీ కారకాలను దూరంగా ఉంచటం, అవసరమైన మందులు వాడటం, మరీ అవసరమైతే ఇమ్యునోథెరపీ ద్వారా ఎలర్జీలను నయం చేయవచ్చు. సో ఇలాగా కెమికల్స్ వల్ల, పర్ఫ్యూమ్స్ వల్ల, పోలన్ వల్ల, తర్వాత ఇంకా ఇన్సెక్ట్ బైట్స్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి మస్కిటోస్ కుట్టినప్పుడు వెంటనే రియాక్షన్స్ వస్తుంది. దాన్ని పాపులర్ అర్టికేరియా అంటాం. దద్దుల్లే పాపులర్ అంటే చిన్న చిన్న ప్యాక్టిల్స్ రూపంలో వస్తాయి కూడా దానికి పాపులర్ అర్టికేరియా అన్నాం. అది ఇన్సెక్ట్ బైట్ వల్ల కూడా రియాక్షన్స్ వస్తాయి. చిన్న పిల్లల్లో చాలా కామన్గా చూస్తుంటాం మస్కిటో బైట్ వల్ల. సో ఇలా రకరకాలుగా మనకి కేటగిరీ చేస్తే రకరకాల మనకు అర్టికేరియా అంటే ఈ అలర్జీస్ ఉన్నాయి, స్కిన్ అలర్జీస్. వీటిని ఖచ్చితంగా డెర్మటాలజిస్ట్ మాత్రమే వాటిని కనుక్కోగలరు. వాళ్ళు కొన్ని అలర్జీ టెస్ట్ చేస్తారు. ప్యాచ్ టెస్ట్ అంటాం. ప్యాచ్ టెస్ట్ అంటే మనం వెనకాల వీపు భాగంలో కొన్ని అలర్జెన్స్ని వేసి దానికి ఒక ప్యాచ్ పెట్టేసి తర్వాత 48 అవర్స్ చూస్తే దానికనే రెడ్గా బిందువులు వచ్చాయనుకోండి, అప్పుడు ఈ ప్యాచ్ టెస్ట్ పాజిటివ్ ఉందని చెప్తాం. అలాగే బ్లడ్ టెస్ట్ ద్వారా కూడా ఏ అలర్జెన్స్కి మీకు సెన్సిటివ్ ఉన్నారో వాటి వల్ల కూడా తెలుసుకోవచ్చు మనము. అలాగే కొన్ని ఇన్వెస్టిగేషన్ ద్వారా లోపల ఏమైనా వేరే ఇతరత్ర జబ్బులు ఉన్నాయా, క్యాన్సర్స్ కానీ సిస్టమిక్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా, ఇంకేమైనా థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉందో కూడా తెలుసుకోవచ్చు. సో మీ ఇటువంటి అలర్జీస్ వచ్చినప్పుడు దగ్గర ఉన్న డెర్మటాలజిస్ట్ని సంప్రదిస్తే వారి సలహా ప్రకారము, తగిన సూచనల ప్రకారము మీరు కొన్ని ఇన్వెస్టిగేషన్ చేయించుకొని ఆ అర్టికేరియాను నివారించుకోవచ్చు. లేదంటే తన డాక్టర్ చెప్పినట్లు కొన్ని పథ్యం చేయండి అంటారు దాన్ని. ఆ పథ్యాలు కూడా కొన్ని అవలంబిస్తే ఫుడ్ అలర్జీస్ ఉన్న వాళ్ళ ముఖ్యంగా ఈ అలర్జీస్ తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. ఎలర్జీలను నివారించుకోవాలంటే మొట్టమొదట మనం తినే ఆహారాలకు సంబంధించి ఒక డైరీ రాయటం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఉదయం నుండి రాత్రి దాకా ఏ ఆహారాలు తీసుకున్నాం అన్న దానిని బట్టి ఎలర్జీలను గుర్తించి వాటిని దూరంగా ఉంచవచ్చు. అలాగే మనం వాడే మందుల గురించి పూర్తి సమాచారం అందుబాటులో ఉంచుకోవాలి. ఇంట్లో పెంపుడు జంతువుల వల్ల ఎలర్జీలు వస్తున్నాయేమో కూడా గుర్తించి వాటిని దూరంగా ఉంచటం చేయాలి. ఇక సీజనల్గా వచ్చే ఎలర్జీలైతే వాటికి తగిన జాగ్రత్తలు, చికిత్స తీసుకోవాలి. తీవ్రమైన దురదలు, దద్దుర్లతో మనిషి నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే ఎలర్జీలకు అడ్డుకట్ట వేసే మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని చూసాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. మీ ఆరోగ్య సమస్యల్ని ఈరోజే మాకు రాయండి. మా డాక్టర్లు మీకు తగిన సలహాలు, సూచనలు ఇస్తారు. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు www.youtube.com/etv2india లింక్ ద్వారా వీక్షించండి.